మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పితృదేవతల ఆత్మలను సంతృప్తిపరిచే విధంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో పలువురు పిండ ప్రదానాలు తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. స్వర్ణముఖి పుష్కర ఘాట్లు పిండ ప్రదానాలు చేసే వారితో కిటకిటలాడింది. పితృదేవతలను సంతృప్తిపరచడానికి మహాలయ పక్షాలు ఎంతో పవిత్రమైందని, మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు జరిపితే వారి ఆత్మ శాంతించి వంశాభివృద్ధి జరుగుతుందని వేద పండితులు ప్రకాశం పంతులు తెలిపారు. మహాలయ పక్షాలలో పితృదేవతలకు పూజలు నిర్వహించి పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలితే వారి ఆత్మలు శాంతించి సత్యలోకాలకు వెళతాయని హిందూ సంప్రదాయంలో ప్రగాఢ విశ్వాసం. మహాలయ పక్షాల్లో చివరి రోజైన మహాలయ అమావాస్య పర్వదినాన అధిక మంది తమ తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలి ఆత్మలు శాంతించే విధంగా పూజలు జరుపుతారు. బుధవారం మహాలయ అమావాస్య కావడంతో శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధిక సంఖ్యలో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేశారు. దీంతో స్వర్ణముఖి నది ఒడ్డు జనసంద్రంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పితృదేవతలు సంతృప్తి చెందే విధంగా పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో స్థానికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ తమ పితృదేవతలకు సంప్రదాయ పద్దతిలో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేసి స్వర్ణముఖి నదిలో తర్పణాలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు పలువురు దాన ధర్మాలు చేశారు. వేద పండితులు సింగరాజు ప్రకాశం పంతులు మాట్లాడుతూ మహాలయ అమావాస్య పక్షాలు పితృదేవతల పూజలకు ఎంతో ప్రధానమైనవని, మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను సంతృప్తిపరిచే విధంగా పిండ ప్రదానం చేసి తర్పణాలు వదలడం మూలంగా పితృదేవతల ఆత్మలు శాంతించి వంశాభివృద్ధికి ఆశీర్వాదం లభిస్తుందని తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి మహాశివుని యొక్క సన్నిధిలో స్వర్ణముఖి నదిలో పితృదేవతలందరూ కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మా నాన్నగారు, అదేవిధంగా మా నాన్నకి అమ్మగారు, అదేవిధంగా మా తాతగారు ఇలాంటివంటి ఎంతోమంది చనిపోయినటువంటి వ్యక్తులకు ఇక్కడ తర్పణం వదలడం వల్ల ప్రతి ఒక్కరికి ఆత్మశాంతి కలుగుతుందని, అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ అమావాస్య రోజున నిజంగా తర్పణ వదలడం ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా భావించాలని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.